హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాబాగారుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతున్నా లేదా అనే సంకోచంలో పడ్డావు కదూ, ఇది విని చూడు ఒకసారి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. జీవితంలో ఉన్నత స్థాయిలో నేను ఉంచుతా, నీ సాయి చెప్పే సందేశం విని చూడు, నిన్ను ఎక్కడ ఓడిపోనివ్వను. ఈ కథ విన్నంతసేపు నీ జీవితంలో బాధలు కన్నీళ్ళు అన్నీ మర్చిపోతావు. సంతోషంగా ఉండేలాగా నేను నీకు హామీ ఇస్తున్నాను. కొద్దిసేపు నేను చెప్పే ఈ చిన్న కథ విని చూడు, జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది. అంతేకాదు, డబ్బు మీద ఎవరైతే ఆశను పెంచుకుంటారో అలాంటి వారికి ఒక ఉపయోగం సాయి అందిస్తున్నారు. మరి ఈ కథలో సారాంశం అర్థం చేసుకుందాం. బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో సూర్యుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. వారికి ఆ ఊరిలో చిన్న గుడిసె తప్ప మరేమీ లేదు. సూర్యుడు చాలా మంచివాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అందుకు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరిలోని అందరికంటే పెద్ద ధనవంతుడైన రాము, తన భార్య సీతమ్మ ఇద్దరు ఉండేవారు. సూర్యుడు ఈ బిందె తీసుకొని బావిలో మంచినీరు తీసుకురా అని చెప్తుంది. అప్పుడు సూర్యుడు, అదెంత పని సీతమ్మ, ఇప్పుడు వెళ్ళి అలాగే తీసుకొస్తాను అని చెప్పి 1 మైళ్ళ దూరం దాకా వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి సీతమ్మకి ఇస్తాడు. అప్పుడు దానికి కృతజ్ఞతగా సీతమ్మ ఇంట్లోకి రమ్మంటుంది. తనకి అన్నం పెట్టాలని ఆశపడుతుంది. అప్పుడు సూర్యుడు, అలాగే అమ్మగారు అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. ఇంతలో సీతమ్మ భర్త రాము ఇంటికి వస్తాడు. ఓహో, ఇంట్లో సరుకులు ఇంత తొందరగా ఖాళీ అవ్వడానికి కారణం ఇదన్నమాట. అర్థమైంది. అడ్డమైన వారికి అన్నం పెట్టకు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం మానవు అని రాము కోపంగా సీతమ్మని అనగా ఆ మాటలు సూర్యుడికి బాధను కలిగిస్తాయి. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, నేను పెట్టే పిడికెడు మెతుకులకు నీ ఆస్తి ఏమీ కరిగిపోదులేండి. అయినా నేను ఊరికే పెట్టడం లేదు. నేను చెప్పగానే సూర్యుడు బావి నుండి మైళ్ళ దూరం వెళ్ళి నీరు తీసుకొచ్చాడు అని అంటుంది. అప్పుడు రాము సూర్యుడితో ఇలా అంటాడు, ఇంకా చూస్తూ ఉన్నావేమి, తక్షణమే ఇక్కడ నుండి ఖాళీ చేయి, మరొక ఇల్లు వెతుక్కో అంటాడు రాము. అప్పుడు అలా అనగా సూర్యుడు బాధపడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భోజనం దగ్గర కూర్చున్న వ్యక్తిని లేపించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ సీతమ్మ కూడా బాధపడుతుంది. అప్పుడు తన భర్త రాము ఇలా అంటాడు, నా ఇల్లేమి వచ్చిపోయే వారికి ధర్మసత్రం ఏమీ కాదు, మీరు ఈ జన్మకు మారరు అని తిడతాడు. అప్పుడు ఆమె కూడా ఇలా అంటుంది, అయినా ఇంత ఆస్తిని పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా అంటుంది. నన్ను కోపం తెప్పించకుండా ఇక్కడి నుండి వెళ్ళి మౌనంగా నాకు అన్నం పెట్టు అంటాడు. 2 రోజులు గడిచిన తర్వాత సూర్యుడు రాము వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటే సీతమ్మ చూసి, ఒరే సూర్యుడు, ఇలా రా, మొన్న మీ అయ్యగారు అన్న మాటలకు ఏమీ బాధపడకు. ఆయన అంతే, దానం చేసే గుణం లేదు. ఒకవేళ నేను ఇలా ఇచ్చినా కూడా అతను మాత్రం ఇలాగే అంటూ ఉంటాడు. ఇందా ఈ డబ్బు తీసుకో అంటుంది సీతమ్మ. అప్పుడు సూర్యుడు, దేనికమ్మగారు అంటాడు. ఎన్ని రోజులు నాకు నీళ్ళ బిందెను తెచ్చిపెట్టావు కదా, నీకు భోజనం పెట్టే అవకాశం ఎలాగో నాకు లేదు, అందుకని నీకు ఈ డబ్బు ఇస్తున్నాను. అలాగే ఇక మీదట ఎవరు పని చెప్పినా దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత తీసుకో. 4 రాళ్ళు వెనకేసుకుంటేనే నీకంటూ ఒక గుర్తింపు మర్యాద ఉంటుంది. ఏమంటావు అంటుంది ఆమె. ఊరుకోండి అమ్మగారు, అమ్మ నాన్న లేని నన్ను ఈ ఊరి జనం ఎంతో బాగా నన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేశారు. ఈ ఊరి వారికి నీకు ఎంత చేసినా తక్కువే. నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి. అందుకని నాకు సాధ్యపడే అంతవరకు ఈ ఊరిలో వారందరికీ సహాయం చేద్దామని నిర్ణయించుకున్నా. మీలాంటి పెద్దల ఆశీర్వాదమే నాకు కొండంత బలం. దయచేసి డబ్బులు ఇచ్చి నన్ను పరాయవాణ్ణి చేయకండి అని అంటాడు. నీలాంటి మంచివాడికి అంతా మంచి జరుగుతుందని సీతమ్మ కూడా అంటుంది. సరే, ఇప్పుడైనా రా, మీ అయ్యగారు వచ్చేలోపు భోజనం వడ్డిస్తాను. అప్పుడు సూర్యుడు ఇలా అంటాడు, వద్దులే అమ్మగారు, నేను భోజనం చేసే సమయంలో అయ్యగారు వస్తే
మళ్ళీ కోప్పడతాడు అని చెప్పి డబ్బులు కూడా తీసుకోకుండా అక్కడి నుండి సూర్యుడు వెళ్ళిపోతాడు. సూర్యుడు ఇలాగ ప్రతి ఒక్కరికి ఏ చిన్న సహాయం కావాలన్నా చేసి పెడుతూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ ఊరి వారు కూడా సూర్యుడిని తన ఇంటిలో ఒకరిగా చూసుకునేవారు. అలా ఒకరోజు సూర్యుడికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో తమ మేనమామ పట్నం వెంటే రమ్మని చెప్పి ఉత్తరం రాసి ఉంది. వెంటనే పట్నంకు సిద్ధమై ఆ ఊరి జనంతో సూర్యుడు ఇలా అంటాడు: నా మేనమామ వెంటనే పట్నం రమ్మని నాకు ఉత్తరం రాశాడు. నేను ఒక వారం రోజుల పాటు వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను అని చెప్పి అందరూ జాగ్రత్తలు చెప్పి తనను పంపిస్తారు. అలా పంపిన తర్వాత సూర్యుడు పట్నం వెళ్ళినప్పటి నుండి ఆ ఊరి వారందరికీ ఏదో తెలియని లోటు. ఎప్పుడెప్పుడు వారం గడుస్తుందా, ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడు అంటూ ఆ ఊరి జనమంతా ఎదురు చూస్తుంటారు. వారం రోజులు గడిచినా సూర్యుడు మాత్రం తిరిగి రాడు. మెల్లమెల్లగా ఆ ఊరి జనానికి సూర్యుడి గురించి ఆందోళన మొదలవుతుంది. ఒకరోజు రాము పొలం పనులు చూసుకోవడానికి ఇంటి నుండి పొలానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన పొలంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు: ఏంటి, మన సూర్యుడు వారంలో తిరిగి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు, నాకెందుకు భయంగా ఉందిరా అంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండడం రాము గమనిస్తాడు. కొంచెం సమయం తర్వాత ఇంటికి బయలుదేరతాడు రాము. దారి మధ్యలో కూడా చాలామంది సూర్యుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. మాటలు విని రాము తమలో తాము ఇలా అనుకుంటాడు: ఆ సూర్యుడికి ఈ ఊరిలో ఒక గుడిసె కూడా లేదు. మరి అలాంటి వాడి గురించి ఈ ఊరి జనం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? ఎందుకు అతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? సూర్యుడి స్థానంలో ఇంకా ఎవరైనా గొప్ప ధనవంతుడు ఉండి ఉంటే ఇంకెంతలా బాధపడతారు అనుకొని నవ్వుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది: ఏమిటండి ఇంత సంతోషంగా ఉన్నారు? ఆ సూర్యుడు ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది. వాడి గురించి తెలిస్తే నేనెందుకు సంతోషంగా ఉంటాను, వెళ్ళి భోజనం వడ్డించు అని అంటాడు. ఇలాగే మరొక 2 రోజులు గడిచిపోతుంది. అయినా సరే సూర్యుడి ఆచూకీ ఎవరికీ తెలియకపోగా అందరూ బాధపడుతూ కూర్చుంటారు. ఆ సమయంలో రాము కూడా ఇలాగే ఆలోచిస్తాడు. ఒకవేళ సూర్యుడి స్థానంలో నేను ఉండి నేను కూడా పట్నం వెళ్ళి వారం రోజుల వరకు రాకుండా ఉంటే వీరు ఇలాగే బాధపడతారా అని చెప్పి అతను కూడా తన భార్యతో సీతమ్మతో ఇలా అంటాడు: నాకు పట్నంలో 2 రోజుల పని ఉంది, 2 రోజుల్లో తిరిగి వస్తాను, అంతవరకు ఇల్లు జాగ్రత్త అని చెప్పి తను కూడా పట్నం బయలుదేరతాడు. అలా బయలుదేరిన రాము వారం రోజుల దాకా తిరిగి రాడు. ఆ వారం రోజులలోనే సూర్యుడు కూడా తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు అందరూ కలిసి ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఊరి జనమంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ సంతోష సమయంలో రాము పట్నం నుంచి తిరిగి వస్తాడు. వారం రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉండగా తన ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక వ్యక్తితో ఇలా అడుగుతాడు: ఏమయ్యా, ఊరిలో విశేషాలు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అతను: అదేంటి రాము, నీకు తెలియదా, మన సూర్యుడు తిరిగి వచ్చిన సంబరంలో ఊరి జనమంతా సంబరాలు చేసుకుంటున్నారు. అదేంటి నీకు తెలియదా రాము అని అడుగుతాడు. అప్పుడు నాకు తెలియదు, నేను వెళ్ళి వారం రోజులైంది పట్నంకు అని అందుకోసం అడుగుతున్నాను అంటాడు. తర్వాత అక్కడి నుండి తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే సీతమ్మతో ఇలా అంటాడు: ఏమే, ఊళ్ళో సంగతి ఏంటి అని అడిగితే ఆమె ఇలా అంటుంది: ఏమండి, మీకు తెలుసా, మన సూర్యుడు తిరిగి వచ్చాడు అని అంటుంది. అప్పుడు రాము మళ్ళీ కోపంతో ఆ సూర్యుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అని చెప్పి, నేను వెళ్ళి వారం రోజులైంది, కానీ నీకు చెప్పింది 2 రోజులు మాత్రమే. 2 రోజులు తిరిగి వస్తానని చెప్పి వారం రోజుల తర్వాత తిరిగి వస్తే నన్ను ఇలా ఒక్కరు కూడా అడగటం లేదు. పోనీ నీ బుద్ధి ఏమైంది, నువ్వు కూడా అడగటం లేదు. ముందు రాగానే ఎలా ఉన్నావని కూడా అడగడం మానేసి సూర్యుడి గురించి చెప్తావేంటి అని మండిపడతాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది: వీడు మనసుతో చూస్తే చాలా గొప్పవాడు, అందరి మనసును దోచుకున్నాడు. ఎందుకంటే సూర్యుడు ప్రతి ఒక్కరికి సహాయపడతాడు. తన దగ్గర ఏమీ లేకున్నా అందరికీ సహాయం చేస్తాడు. ఒకవేళ సహాయం చేసినా ఏది ఆశించడు. అంతటి గొప్ప గుణం గలవాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సూర్యుడంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, సూర్యుడికి వెనక ముందు ఎవ్వరూ లేకపోవడంతో అందరూ తనని బాగా చూసుకుంటారు. సూర్యుడి పేదవాడైనా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణంతో ఎప్పుడు కూడా బతుకుతూ ఉంటాడు. పైసా ప్రతిఫలం కూడా ఆశించడు. ప్రతి ఒక్కరి కష్టంలోనూ పాలు పంచుకుంటూ ఉంటాడు.
అందుకే సూర్యుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఒకరిగా భావిస్తారు. కానీ మీలాంటి వారు మాత్రం ఎప్పుడు కూడా మీ స్వార్థమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎల్లప్పుడూ నీ గురించి మాత్రమే, నీ స్వార్థంతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇతరులు నిన్ను ఎలా పట్టించుకుంటారు? నువ్వేమైపోయినా ఇతరులు ఇలాగే ఉంటారు. ఎందుకంటే నీ స్వార్థం మాత్రమే చూస్తావు కాబట్టి. వారం రోజులు కాదు, మీరు సంవత్సరం పాటు కనబడకపోయినా బాధపడేవారు ఎవ్వరూ లేరు. ఈ ఊరిలో అందరూ ఆనందపడేవారు తప్ప నేను మాత్రమే బాధపడేది. ఎందుకంటే నేను నీ భార్యని కాబట్టి అని సీతమ్మ అనగా వెంటనే ఆ రాము పశ్చాత్తాపడుతూ తన గురించి తాను ఆలోచిస్తాడు. ఇంతవరకు ఇన్ని రోజులుగా ఇంత పెద్ద తప్పు చేశానా? ఎవరికి కూడా దానం చేయకుండా ఇంత సొమ్మును దాచుకున్నానా అనుకుంటూ బాధపడిపోతాడు. ఇక అప్పటి నుండి ఊళ్ళో వారికి అప్పుడప్పుడు ఏం కావాలన్నా సహాయం చేస్తూ రాము కూడా సీతమ్మలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం మొదలు పెడతాడు. ఇక అప్పటి నుంచి ధనం విలువ అర్థం చేసుకుంటారు. ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఇచ్చిన సందేశం ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. ఈ కథలోని సారాంశం అందరూ గ్రహిస్తే మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఇతరులకు పంచిపెడుతూ సహాయం చేసే పెద్ద గుణం ఉంటే వారే అసలైన ధనవంతులు అని బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి. ప్రతి జీవికి అతి ముఖ్యమైనవి రెండు. ఆ రెండు ఉంటే గనక వారు జీవితంలో విజయాలనేవి సాధిస్తూనే ఉంటారు. చివరి వరకు వారినే విజయం అవుతుంది. ఎందుకంటే ఆ రెండు ఉన్నవారు అందరికీ తెలిసిందే, శ్రద్ధ, సబూరి. ఈ రెండు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ని పొందుతూనే ఉంటారు. జీవితంలో పైకి ఎదగాలి అంటే శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జీవితం బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆతృతగా నాకు వెంటనే నేను ధనవంతునైపోవాలి, నేను పేదరికం నుండి ఈ కష్టాల నుండి దూరం అయిపోవాలి అని ఏడుస్తూ కూర్చొని బాధపడేదానికంటే ముందు ఆ కష్టం నుండి ఎలా గట్టెక్కాలి, ఈ కష్టాల నుండి సహనంతో నేను ఎలా గెలవాలి అనే దానిని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. వెంటనే నీకు ఒక తాత్కాలికమైన సమాధానం అనేది బాబాగారి నుండి దొరుకుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక కోరిక బాబాగారితో కోరుకుంటారు, అది వెంటనే తీరకపోతే ఎంతలా మీరు బాధపడతారనేది ఆ భగవంతుడికి అర్థమవుతుంది. కానీ ఆ ఒక కోరిక అనేది తీరాలి అంటే ముందు నీలో ఉన్న అహంకారాన్ని పొడగొట్టుకోవాలి. అహంకారం అంటే నాకుందా బాబా అని నువ్వు ప్రశ్న వేయచ్చు. కానీ నీకు తెలియకుండా ఉండే చెడు శక్తి అనేది ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే నీ శరీరంపై అనేక ప్రభావాన్ని చూపిస్తుంది. దానివల్ల వచ్చే పరిణామాలు నువ్వు ఎదుర్కోవడమే ఈ కష్టాలనేటివి. కాబట్టి వాటి నుండి బయటపడాలి అంటే నీకు మార్గం చూపించింది నేనే తల్లే అని బాబాగారు అంటున్నారండి. ఎవరైతే బాబాగారిని నమ్ముకున్నారో వారికి తప్పకుండా మనస్ఫూర్తిగా మీరు బాబాగారిని ఎప్పుడైతే నమ్ముతారో అలాంటి వారికి ఆ కోరిక అనేది వెంటనే తీరుతాయి. జీవితంలో నా కోరిక తీరుతుందా? అసలు నేను ఎన్నో సంవత్సరాలుగా బాబాగారిని నమ్ముతూనే వస్తున్నాను, మరి ఎందుకు బాబాగారు నాకు కోరిక తీర్చటం లేదు అని మీకు మీరు ఎన్నోసార్లు ప్రశ్న వేసుకొని ఉంటారు. అయినా సరే బాబాగారు నా కోరిక తీర్చటం లేదు అని బాబా మీద అలుగుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులు ఇలా చేస్తూ ఉంటారు. బాబాగారు మందిరంలోకి వెళ్ళి బాబాగారిని ముందు కళ్ళలో నీళ్లు పెట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు బాబాగారితో. మనసు విప్పి బాబాగారితో వారి బాధను పంచుకుంటూ ఉంటారు. అయినా బాబాగారు వారి కష్టాలు తీర్చడం లేదు అంటే దానికి బలమైన కారణం అనేది ఉండే ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీలో ఉన్న చెడు శక్తిని దూరం చేసుకున్నట్లయితే, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వాటిని గుర్తించగలిగితే అసలు జీవితం ఎలా ఉండాలి, బాబాగారు ఎలా జీవించేవారు, ఏదైనా సరే కోరిక అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యంగా మారిపోతుంది. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా మనం తక్కువ చేసుకుంటూ వస్తే జీవితంలో ఏది శాశ్వతం కాదు అని చెప్పి మనం గుర్తించగలిగితే అప్పుడు మన కోరికలను పుట్ట అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు మన జీవితానికి ఒక అర్థం అవుతుంది. జీవితంలో మనం బాగుండాలి అంటే ముందు మనకు కావాల్సింది ప్రశాంతత, శ్రద్ధ, సబూరి. ఇవి ఉంటే మనం తప్పకుండా గెలిచి తీరుతామని బాబాగారు చక్కటి సందేశాన్ని ఈరోజు మన అందరి కోసం అందించారండి. కథ రూపంలో ఇది ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకుంటారో
వారి జీవితం కూడా ఖచ్చితంగా బాబాగారు మారుస్తారు. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్.